ఇంకా తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. సంపూర్ణంగా శృంగేరి మఠ ప్రక్షాళన చేస్తున్నాము అని కూడా మాట్లాడారు. తప్పకుండా ఆయనకి సంపూర్ణంగా శృంగేరి మఠ ప్రక్షాళన చేయాలి అనే కోరిక ఉంటే, ఆ అమృతానందం ఆయనలో గనక ఉంటే, ఆ అమృతానందంతో వచ్చి తలా ఒక చీపిరి కట్ట, ఆయనతో పాటు ఆయన శిష్యులు మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చీపిరి కట్ట తీసుకొని వచ్చి సంపూర్ణ శృంగేరి మఠ ప్రక్షాళన శుద్ధి చెయ్యొచ్చు. ఎందుకంటే అప్పుడైనా చేసినటువంటి పాపము కొంచెం పక్కకు పోతుందేమో. ఏంటి ఈయన చేసేది ప్రక్షాళన? అర్థమైందండి. రాజమండ్రి పోయి స్వామివారు వెళ్ళేటటువంటి ముందు టైంలో అది ఎప్పుడో నిర్ణయం అయి ఉంటుంది. హఠాత్తుగా పిడుగులాగా వచ్చి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారన్నాడు. ఈ వచ్చారు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా పిండి కొట్టుకుంటే కోతులు తలకాయలు కొట్టుకున్నాయట. అక్కడంతా జగద్గురువులు వచ్చారని ఆనంద సంబరాల్లో ఉంటే ఇక్కడ వచ్చి తలకాయ కొట్టుకొని కనీసం ఈలాంటి మాట్లాడిన మాటలు స్వామివారి దగ్గరికి చేరినలేవు, చేరాల్సిన అవసరం కూడా లేదు. చేరినా దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.